మీ జగనన్న చెల్లెల్ని. నా పేరు షర్మిల. నా గురించి చెప్పే అవసరం ఉందేమో కానీ రాజన్న గురించి కానీ జగనన్న గురించి కానీ మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాజన్న జగనన్న మీ మనుషులు, మీ ప్రాంతానికి చెందినవారు, మీ ఊరికి చెందినవారు. పోయిన ఏడాది గొప్ప మెజారిటీతో ఈ కాంగ్రెస్ టీడీపీలకు గొప్ప బుద్ధి చెప్పారు మీరు. జగనన్నకు 5.5 లక్షల మెజారిటీ ఇచ్చారు, అమ్మకు 90,000 మెజారిటీ ఇచ్చారు. నిజంగా మీ ప్రేమ గొప్పది, మీ అభిమానం గొప్పది. రాజన్న కుటుంబం మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నది. రాజశేఖర్ రెడ్డి గారు జీవించున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలు సేవ చేశారు. ఆ పార్టీకి విశ్వాసంగా 1, 2, 5, 10 కాదండి, 30 సంవత్సరాలు దానికి సేవ చేశారు. ఏ పథకం రూపొందించినా, ఏ ప్రోగ్రామ్ మొదలుపెట్టినా వారి పేరే పెట్టారు, ఇందిరమ్మ అని, రాజీవ్ అని. మరి ఇంత విశ్వాసంగా ఉన్న ఆయనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బహుమతి ఏమిటో తెలుసా? ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో దోషిగా చేర్చారు. ఆయన అవినీతికి పాల్పడ్డారని ఈ కాంగ్రెస్ పార్టీ మీ ముందు ఆయనను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడానికని, కేవలం ఆయనను మీ మనస్సులోంచి చెరిపోయడానికి ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది. అంతతో ఆగలేదు. సిబిఐని వాడుకుని ఈ కాంగ్రెస్ టీడీపీలు కలిసి జగనన్నను జైలు పాలు చేశాయి. వారి దగ్గర ఏ ఆధారమూ లేదు, కేవలం కక్ష కట్టి ఈ పని చేశాయి. ఎందుకు? రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు దాదాపు 600 మందికి పైగా ఆత్మహత్యలో గుండాగి చనిపోయిన వాళ్ళు, బాధను తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వారి గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పట్టించుకోలేదు. వారందరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే, చనిపోయిన వారంతా. కానీ అది వారి బాధ్యత కాదన్నట్టున్నారు. ఒక్క జగనన్న మటుకు కొడుకుగా వారి కుటుంబాల దగ్గరకు వెళ్లి వారిని ఓదార్చి తనకు చేతనైన సహాయం చేయాలనుకున్నారు. అది భరించలేకపోయింది ఈ కాంగ్రెస్ పార్టీ. కక్ష కట్టి వీల్లేదంటూ ఎన్నో విధాలుగా హింసించారు. ఆఖరికి వెలివేసినంత పని చేశారు కాంగ్రెస్ పార్టీలో నుంచి. అంతతో ఆగలేదు. జగనన్న మీ మధ్య ఉన్నాడని, ప్రజల గుండెల్లో స్థానం చేసుకుంటున్నాడని ఓర్వలేకపోయారు. ఈ రాష్ట్రంలో ఉంటే 2 పార్టీలే ఉండాలట. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఉండాలట, లేదా తెలుగుదేశం పార్టీ ఉండాలట. 3వ పార్టీ ఉండకూడదట. జగనన్న బయట ఉంటే, జగనన్న మీ మధ్య తిరిగితే కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉండదని కక్ష కట్టి, కుట్రలు పన్ని, కేసులు పెట్టి, సిబిఐని వాడుకొని చేతిలో చేసి కలిసి కేసులు పెట్టి ఆయనను ఈరోజు విచారణ అనే పేరుతో తీసుకువెళ్లి బెయిల్ కూడా రాకుండా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని మీరు సహించరని, సమయం వచ్చినప్పుడు మీరు బుద్ధి చెప్తారని మా నమ్మకం. రాజశేఖర
తెలుసు, మీకందరికీ తెలుసు. తన ప్రజల్ని ఎంతగా ప్రేమించాడో, రైతన్ననైతేనేమి, చదువుకునే బిడ్డలనైతేనేమి, ఆడవాళ్ళనైతేనేమి, పేదవాళ్ళనైతేనేమి, అన్ని వర్గాలకి, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి మేలు వాళ్ళకి జరగాలని కోరుకున్నాడు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆయన పనితీరును చూసి మీరు ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. కానీ ఆయన పోయాక ఏదో ఇది వారే సంపాదించినట్టు కాంగ్రెస్ పార్టీ వారు విరవేగుతున్నారు. రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. విద్యార్థులకు మొండి చేయి చూపిస్తున్నారు. ఆరోగ్యశ్రీని కట్టిపెట్టారు. ఈ రాష్ట్రము ఎన్నడూ లేనంతగా విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటుంది. ఎందుకో తెలుసా? కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేక, సమయానికి విద్యుత్ కొనుక్కోక మనకి దుస్థితి పట్టింది. మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ అభివృద్ధి వైపు వేగంగా దూసుకుపోతుంటే మన రాష్ట్రం మటుకు వెనకడుగు వేస్తూ కనీస అవసరాలకు కూడా దిక్కు లేకుండా అయిపోయింది. ఈ పాపం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదని అడుగుతున్నాం. నిలదీయాల్సిన తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది. 3 ఏళ్లుగా చూడడం తప్ప ఏమీ చేయలేదు. బిడ్డనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచినాడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ గారు కష్టపడి అధికారంలోకి తెలుగుదేశం పార్టీని తెస్తే ఈయన గారు వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కుని ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన 2 ముఖ్యమైన వాగ్దానాలను విస్మరించాడు. ఒకటి 2 రూపాయలకే బియ్యం, 2 పూర్తి మద్యపాన నిషేధం. బాబు గారికి మాట ఇవ్వడం అంటే ఏమిటో తెలియదు. ఆ మాట నిలుపుకోవడం అంటే ఏమిటో అస్సలకే తెలియదు. ఆయనకు ఆ రోజు దాని విలువ లేదు. ఆయనకు ఈ రోజు వరకు కూడా దాని విలువ లేదు. రైతును ఎన్నో విధాలుగా అవమానించాడు. వ్యవసాయం దండగా అన్నాడు. 8 ఏళ్ల ఆయన పరిపాలనలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచాడు. పెంచి ఆ ఛార్జీలు కట్టాలంటే ఒత్తిడి చేశాడు. కట్టలే మహాప్రభు అన్నా వినిపించుకోలేదు. వారి మీద కేసులు పెట్టి, వారిని జైళ్లలో పెట్టి, వారి ఇళ్లలో ఉన్న సామాన్యులు కూడా ఎత్తకపోయేటట్టు చేశాడు. అవమానం తట్టుకోలేక, బకాయిలు కట్టలేక ఎంతో మంది రైతులు వందలలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పాపం చంద్రబాబు నాయుడు గారికి కాదా అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి కుమ్మక్కై ఈరోజు ఇంకో పార్టీ రాకూడదనే దురుద్దేశంతో జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. జైల్లో ఉండి కూడా ఆయన మన రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. రాజన్నకున్నంత పెద్ద మనసు జగనన్నకు కూడా ఉంది. వారికి మేలు చేయాలని తప్పిస్తున్నాడు. జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న ఈ మరో ప్రజా ప్రస్థానానికి ముఖ్య ఉద్దేశాలు 2. ఒకటి, ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందో, ఎంత ఘోరంగా పనిచేస్తుందో ఎండకట్టడం ఒక కారణమైతే, ఈ అసమర్థ ప్రభుత్వాన్ని పెంచుతూ అవిశ్వాస తీర్మానం పెట్టకుండా
వారిని ఎందుకు కాపాడుతుంది అని తెలుగుదేశం పార్టీని నిలదీయడం ఇంకొకటి. ఈ కుట్ర రాజకీయాలకు నిరసనగా, ఈ కుళ్ళు రాజకీయాలకు నిరసనగా ఈ కాంగ్రెస్ తెలుగుదేశం అంటే ప్రభుత్వం ప్రతిపక్షం కలిసి చేస్తున్న ఈ కుట్ర రాజకీయాలకు నిరసనగా ఈరోజు జగనన్న జైల్లో ఉన్నాడు. అందుకుగాను ఆయన బయటికి వచ్చేంత వరకు మేము ఈ నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని మీ ముందు, మీ మధ్య, మీ అండతో పాదయాత్ర చేయాలని తలంచాం. నిజానికి జగనన్న బయట ఉంటే ఆయనే ఇది చేయవలసింది, ఈ పాదయాత్ర. కానీ ఈరోజు మన మధ్యకు రాలేని పరిస్థితి అయినది. అందుకనే నన్ను పంపడం జరిగింది. నేను జగనన్న వదిలిన బాణాన్ని రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి గుండె, జగనన్న నాయకత్వంలో రాజన్న రాజ్యం మళ్లీ సాధ్యమని నమ్ముతున్న ప్రతి ఒక్కరూ నాతో పదం కలపాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, జగనన్నను దీవించాలని నా ప్రార్థన. సరైన సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ కు, తెలుగుదేశం కు మీరు బుద్ధి చెప్తారని మా నమ్మకం. మా మీద మీ గుండెల్లో ఉన్న ప్రేమలకు, మా మీద మీ గుండెల్లో ఉన్న అభిమానానికి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రాజన్న బిడ్డగా, జగనన్న చెల్లెలుగా మీ ముందుకు రాబోతోంది షర్మిలమ్మ గారు.